అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆసియా ఖండంలోనే పెద్ద టమోటా మార్కెట్ యార్డ్. మదనపల్లి మార్కెట్ యార్డ్ కు 50 ఎకరాల స్థలం కేటాయించాలి. అసెంబ్లీలో గలమెత్తిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. దసరా మహోత్సవాల సందర్భంగా శ్రీ బోయికొండ గంగమ్మకు సార సమర్పించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా బాబు. ఎస్సీ ఎస్టీ శ్మశాన వాటికలు భూమి అక్రమాలకు గురికాకుండా కాపాడాలని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు డిమాండ్. దుకాణాలకు వచ్చే కస్టమర్లకు దారి సౌకర్యం కల్పించండి. రోడ్డుకి ఇరువైపులా తోపుడు బండ్లు. ఎంఎంసీ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన మదనపల్లి క్లాత్ అండ్ రెడీమేడ్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు. చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా 0 అవర్ లో మదనపల్లి సమస్యల మీద శాసనసభ్యులు షాజహాన్ బాషా గలం ఎత్తారు. ఆసియా ఖండంలోనే పెద్ద టమాటా మార్కెట్ యార్డ్ కు 50 ఎకరాల స్థలం కేటాయించి అభివృద్ధి చేయాలని తీవ్ర ట్రాఫిక్ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న పట్టణ ప్రజలను రక్షించేందుకు రోడ్లు విస్తరణ చేపట్టాలని, మదనపల్లిను జిల్లాగా ప్రకటించేందుకు పెద్దలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలని, గత వైసీపీ ప్రభుత్వంలో ప్రైవేట్ పాఠశాలలో ప్రథమ స్థానంలో ఉన్న పలమనేరుకు చెందిన విద్యార్థిని మిస్బాను వైసీపీ నాయకులు తమ బిడ్డ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటుందని అరాచకం సృష్టించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని, ఆ బిడ్డ తల్లిదండ్రులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడించి 5 లక్షల రూపాయలు ఎక్స్ట్రిబ్యూషన్ ఇప్పించడం జరిగిందని ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రసంగించారు. గత ఎలక్షన్ దీంట్లో పెద్దలు గౌరవనీయులు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి జిల్లా చేయాలా, 1860లోనే మదనపల్లి వచ్చి మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ కింద ఉన్నిందంటే చిత్తూరు లేదు అధ్యక్ష, మదనపల్లి ఉంది. మదనపల్లి జిల్లాకి ఇట్స్ అ డిజర్వింగ్ ప్లేస్. ఈరోజు 1 గంట తర్వాత అనౌన్స్ చేస్తే కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ 15 ఎకరాల్లో ఉంది అధ్యక్ష. ఇదే కాకుండా దానికి కావాల్సినంత సదుపాయాలు జిల్లా కోసం మదనపల్లిలో పూర్తి స్థాయిగా ఉంది. ఇప్పుడు మదనపల్లి టౌన్కి ట్రాఫిక్ సమస్య తాండవం ఆడుతూ ఉంది. రోడ్ వైడనింగ్ చాలా అవసరం అధ్యక్ష. గత ఎలక్షన్ దీంట్లో పెద్దలు గౌరవనీయులు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి జిల్లా చేయాలా, 1860లోనే మదనపల్లి వచ్చి మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ కింద ఉన్నిందంటే చిత్తూరు లేదు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ శ్మశాన వాటికలు కాపాడాలని ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమిటీ సభ్యుల డిమాండ్. నేడు పొంగనూరు పట్టణంలోని స్థానిక తోపు మట్టం నందుగల ఎస్సీ ఎస్టీ శ్మశాన వాటికను అక్రమాలకు గురవుతుందని ఎస్సీ ఎస్టీ నాయకుల ఆధ్వర్యంలో తోపు మఠం వార్డు సభ్యులకు చెందినటువంటి శ్మశాన వాటిక భూమి అక్రమాలకు గురవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు రాజా మాట్లాడుతూ శ్మశాన భూమిని అక్రమాలకు గురికాకుండా తగు చర్యలు తీసుకోవాలని, అలాగే ఆ భూభాగాన్ని రక్షించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు శ్రీనివాసులు, రాజా, తోపు మట్టం వార్డు సభ్యులు పాల్గొన్నారు. దావు లేదు, సమాధులు వేసుకునే మేమేమన్నా అయిపోతే కూడా మేము వేసుకునే మాకు ప్లేస్ లేదు. మాకు సమాధులకి దావు కావాలా. ఇక్కడ మా సమాధులకి మాకు ఎటువంటి మా పెద్దలు అందరూ చనిపోయిన వాళ్ళని పూడ్చిన నేలలో వేసి పూడ్చినాము స్వామి. 2 ఎకరాలు భూస్వాములు అమ్మిన వాళ్ళు 2 ఎకరాలు అపారించుకొని మా ఒలికలకి అన్యాయం చేస్తాం. తోపు మఠానికి సంబంధించిన ఎస్సీలకు సంబంధించిన సమాధుల్ని ఈరోజు శ్మశానంలో అయితే భూస్వాములు కబ్జా చేయబడింది. 289లో సర్వే నెంబరు భజంత్రి రాజమ్మకి 80 సెంట్లు భజంత్రి మదనపల్లి పోస్టు మరియు టౌన్ ఆర్ఆర్ స్ట్రీట్ వద్ద రెడీమేడ్ మరియు క్లాత్ అసోసియేషన్, గోల్డ్ షాప్ అసోసియేషన్, ఫ్యాన్సీ స్టోర్ అసోసియేషన్ వారు అందరము ఏకమై ఆర్ఆర్ స్ట్రీట్ నందు వ్యాపారులు దెబ్బతినేలా ట్రాఫిక్ మరియు తోపుడు బండ్లు సమస్యను పరిష్కరించాలని మున్సిపాలిటీ కమిషనర్ ప్రమీలాకి మరియు చైర్మన్ మనోజారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఆర్ఆర్ స్ట్రీట్ నందు షాపు రూములు యందు వ్యాపారము నడుపుకొని జీవనం చేయవారము ప్రతి రోజు కూడా రద్దీగా ఉంటోంది.
అలాంటి రద్దీగా ఉన్న సందు రోడ్డు నందు తోపుడు బండ్లు మరియు ఆటోలు వారు రోడ్డుకు అడ్డముగా పెట్టడం వలన రాకపోకలకు దారికి అంతరాయం కలుగుతోంది. జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రూమ్ బాడుగలు, ఎంప్లాయీ జీతములు, ఇతరత్రా వగైరాలు అన్ని కట్టుకుంటూ వ్యాపారములు నడుపుకుంటున్నాము. అందులోనూ మన మదనపల్లి టౌన్ కు షాపింగ్ మాల్స్ కూడా పడుతున్నాయి. ఇవన్నీ తట్టుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాము. ఆర్ఆర్ స్ట్రీట్ నందు కస్టమర్లు వచ్చి పోవడానికి పార్కింగ్ ప్లేస్ లేదు. ఆ ఉన్న కొద్దిపాటి ప్లేస్లోనే తోపుడు బండ్లు, ఆటోలు రోడ్డుకు ఇరువైపులా పెట్టడం వల్ల కస్టమర్లకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 20 అడుగుల రోడ్డును 8 అడుగులు లేకుండా అని తెలియజేశారు. ఉన్న సందు రోడ్డులోనే సుమారు 76 తోపుడు బండ్లు, ఆటో స్టాండ్ వద్ద ఒక్కొక్కరికి 2 నుంచి 3 బండ్లు ఉన్నాయి. సమగ్ర విచారణ జరిపి కస్టమర్లకు జరుగుతున్న ఇబ్బందులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి క్లాత్ అండ్ రెడీమేడ్స్ మర్చెంట్ అసోసియేషన్ సెక్రటరీ ఖాదర్ కుట్టి, ప్రెసిడెంట్ తాళ్ళగిరి, ట్రెజరర్ రాజశేఖర్ మరియు అసోసియేషన్ సభ్యులు నిసార్ అహ్మద్, సోను, సమీర్, ఎస్కే బావాజాన్, మునీష్ కుమార్, ప్రదీప్, గౌతమ్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఏమైనా కస్టమర్ రావాలంటే ఇప్పుడు ఏమైందంటే బండి వచ్చేదానికి ప్రాబ్లం కదా, ఏడ పోదాం బయట పోదాంలే, బయట పోయి కొన్నాంలే, ఎందుకంటే షాపులు ఎక్కువైపోయినాయి. దానికి ఒక పరిహారం కావాలి. మనం షాపింగ్ మాల్స్ మెయిన్ అదే కావాల్సింది. కమిషనర్ గారికి చెప్పినాము, మళ్ళీ చైర్మన్ చెప్పి ప్రతి ఒక్కరికి కంప్లైంట్ పెట్టినా, కానీ ఎవరి కానీ మాకు సరైన రెస్పాన్స్ రాలే. కాబట్టి ఇంత బాడిగే ముందు వచ్చేసి బండ్లు వచ్చేసి ఆ పక్క వరకు మాత్రమే ఉండండి సార్. ఇప్పుడు బండ్లు ఏమైందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ లాస్ట్ వరకు కూడా మొత్తం బండ్లు పెట్టేసాం. దానివల్ల ఏమైతుందంటే 2 సైడ్ బండ్లు పెట్టడం వల్ల ఒక 2 వీలర్ 2 2 వీలర్ పైన కూడా జామ్ అయిపోతుంది. ఒక 4 వీలర్లో ఎవరైనా వచ్చి కస్టమర్ అక్కడ దిగాలన్నా కూడా ఆ 4 వీలర్ ఈ నుంచి ఆ లాస్ట్ వరకు కూడా పోయే దారే లేదు. అలా అయితే ఏమవుతుందంటే కస్టమర్స్ ఎవరు రారు. అది కమర్షియల్ ఏరియా ఆర్ఆర్ స్ట్రీట్. ఎంతమంది ఉన్నారు అక్కడ, ఎన్ని షాప్స్ ఉన్నాయి అక్కడ లోపల. షాపింగ్ మాల్ రావడం వల్ల చాలా వ్యాపారాలు తగ్గిపోయినాయి. సో వచ్చి అరాకొర వ్యాపారస్తులకు కానీ కొనడానికి వచ్చిండే వాళ్ళు కానీ రావడానికి దారికి చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవైపు ఆటో స్టాండ్, ఒకవైపు తోడు బండ్లతో ఇబ్బంది అవుతుంది. అలాగే ఉన్న ప్రతి షాపులో 45 మంది వాళ్ళు సేల్స్ బాయ్ ఇవ్వడం వల్ల వాళ్ళు బండ్లు పెట్టుకోవడానికి సరిపోతుంది. ట్రాఫిక్కి చాలా అంతరాయం అవుతుంది. ఒక 2 బండ్లు ఎదురెదురుగా పోవాలన్నా. వాల్మీకి జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి. వాల్మీకులను సత్వరమే ఎస్టీ జాబితాలో పునరుద్ధరించాలని శ్రీరామ్ చిన్నబాబుకు వాల్మీకి మహాసేన నాయకుల వినతి. వాల్మీకి జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని, వాల్మీకులను సత్వరమే ఎస్టీ జాబితాలో పునరుద్ధరించాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబుకు మంగళవారం వాల్మీకి మహాసేన నాయకుల వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాల్మీకి మహాసేన ఏపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ముత్తరసి హరికృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకుల జనాభా 30 లక్షల మందికి పైగా ఉన్నారని, అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో 45,000కు మించి ఉన్నారని, కావున వాల్మీకుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అలాగే వాల్మీకుల చిరకాల దశాబ్దాల కళ ఎస్టీ పునరుద్ధరణ అక్టోబర్లో జరిగే వాల్మీకి జయంతి ఉత్సవాల్లో మదనపల్లి ప్రభుత్వం నిర్వహించాలని వాల్మీకి మహాసేన డిమాండ్ చేస్తుందన్నారు. వాల్మీకి జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని, ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించి ఎస్టీ రిజర్వేషన్ కొనసాగించాలని కోరారు. పాదయాత్రలో భాగంగా అనేక మార్లు వాల్మీకులను ఎస్టీలుగా చేస్తామని చెప్పింది తెలుగుదేశం ప్రభుత్వమేనని, ఎన్నో మార్లు వాగ్దానం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబులు వాగ్దానం నిలబెట్టుకోవడంపైన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ, వాల్మీకి జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించడం, వాల్మీకి మహర్షి చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ముద్రించడం, ఏపీలోని వాల్మీకుల నియోజకవర్గాల వారీగా జనగణన చేపట్టాలని, ఎస్టీ రిజర్వేషన్ల కోల్పోవడం వల్ల 66 ఏళ్లుగా ఆర్థిక అభివృద్ధికి నోచుకోలేకపోయామని, కావున వాల్మీకి కార్పొరేషన్కు ప్రతి ఏడాది 10,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడం, కుల వృత్తి లేని వాల్మీకి జాతి యువత ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్లకుండా ఉపాధి కల్పించడం, ప్రతి నియోజకవర్గం
నియోజకవర్గంలో వాల్మీకి భవన్ నిర్మాణానికి 5 ఎకరాల స్థలం 5 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని వాల్మీకి మహాసేన తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. దీనిపై శ్రీరామ్ చిన్నబాబు స్పందిస్తూ వాల్మీకుల న్యాయపరమైన సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి మహాసేన అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు డాక్టర్ దేవరెంటి సుధాకర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సద్దల చంద్రాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, మదనపల్లి నాయకులు మిద్దింటి రవికిరణ్, బొంతా శ్రీనివాసులు పాల్గొన్నారు. దసరా మహోత్సవాలు సందర్భంగా మంగళ వాయిద్యాలతో పూర్ణ కుంభ కలశంతో స్వాగతించిన ఆలయ ఈవో ఏకాంబరం సతీ సమేతంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సార సమర్పించిన చెల్లాబాబు. రెండవ రోజు త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన బోయకొండ గంగమ్మ. దసరా మహోత్సవాల సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన బోయకొండ పుణ్యక్షేత్రం. చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో ఘనంగా ఏబీసీ ఫౌండేషన్ ఫౌండర్ అప్పినేపల్లి భాస్కరాచారి జన్మదిన వేడుకలు మదనపల్లి దేవతా నగర్ 4వ నెంబర్ రోడ్డు మొదటి బిల్డింగ్ నందు ఉన్న చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ యందు జాతీయ విశ్వ బ్రాహ్మణ ఉపాధ్యక్షులు, మదనపల్లి లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ మరియు ఏబీసీ ఫౌండేషన్ ఫౌండర్ అప్పినేపల్లి భాస్కరాచారి జన్మదిన సందర్భంగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో చిన్నారులకు మరియు ఆనంద వృద్ధాశ్రమంలో వృద్ధులకు పోషక విలువలతో కూడిన అన్నదాన వితరణ చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అప్పినేపల్లి భాస్కరాచారి మాట్లాడుతూ చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలు అమోఘమని, ఇక్కడ పిల్లలు చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారని, నిరాధారణకు గురైన పిల్లలను మరియు వృద్ధులను ఒకచోట చేర్చి ఆలన పాలన చూస్తున్నటువంటి చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ బృందానికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని, భవిష్యత్తులో కూడా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేయు సొంత భవనం పనులలో తను కూడా పాలు పంచుకుంటారని, ఒక గది నిర్మాణానికి తన పూర్తి సహకారం అందిస్తానని, మరింత మంది దాతలు ముందుకు వచ్చి చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలోని చిన్నారుల సొంత భవన ఏర్పాటుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలోని చిన్నారులు మరియు ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులు వారి యొక్క కరతాల దండ్ల మధ్య అప్పినేపల్లి భాస్కరాచారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందం, అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జీవీఎస్ బాబు, జనరల్ సెక్రటరీ ఏ కవితారాణి, కోశాధికారి పట్నం గిరిజమ్మ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణచరణ్ అప్పినేపల్లి భాస్కరాచారిని సత్కరించి సంస్థ జ్ఞాపకను అందజేశారు. కొత్తకోటలో కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఇషి కంటి ఆసుపత్రి వారి సహకారంతో కంటి వైద్య పరీక్షలో కంటి వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐ గోపాల్ రెడ్డి సార్ కు దుస్సలువతో సత్కారం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటూ హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఇషి కంటి ఆసుపత్రి సహకారంతో కొత్తకోట భారత్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కంటి వైద్య శిబిరంలో 110 మంది కంటి వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఇందులో 40 మంది కంటి ఆపరేషన్లకు కంటి వైద్య నిపుణులు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ కొత్తకోట ప్రాంత వాసులకు ఈ కంటి వైద్య శిబిరం నిర్వహించడం చాలా మందికి ఎంతో సహాయపడుతుందని, యువత సేవా కార్యక్రమాల్లో ముందు ఉండి ఇలాంటి సేవ నిర్వహించడం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో 13 ఏళ్ల నుండి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని, నేడు కొత్తకోట ప్రాంత వాసులకు ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని, తల్లిదండ్రులు చిన్నపిల్లల పట్ల కూడా మొబైల్ ఫోన్ వాడకంపై జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. కంటి వైద్య శిబిరానికి సహకరించిన ఇషి కంటి ఆసుపత్రి వైద్య నిపుణులకు మరియు పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. కొత్తకోటలో కంటి వైద్య శిబిరానికి ప్రత్యేకంగా చొరవ చూపిన సంస్థ సభ్యుడు ఫయాజ్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇషి కంటి ఆసుపత్రి నిపుణులు వెంకటేష్, చైతన్య, భారత్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసులు, హెల్పింగ్ మైండ్స్ సభ్యులు ఫయాజ్, నక్కా మహేష్, మోక్తియార్, సంకు సబిజీ, ఇంతియాజ్, విష్ణు, ఫైరోజ్, సమీర్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే, ఒకటి పౌష్టికాహార లోపం, రెండోది ఆరోగ్యతలో మొబైల్. తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లలకి ఇప్పటి నుంచే కొద్దిగా ఏది చూడాలా, ఏది చూడకూడదు, ఎంతవరకు వాడాలా, ఎంతవరకు వాడకూడదు అని చెప్పి ఇప్పటి నుంచే తల్లిదండ్రులు తమ పిల్లలపైన శ్రద్ధ వహించండి. ఇక మనం గతంలో చూసుకున్నట్లయితే
ఇదే బి కొత్తకోటలో ఎన్నో రక్తదాన శిబిరాలు, కరోనాతో మృతి చెందినటువంటి ఎంతో మంది హెల్పింగ్ మైండ్ సొసైటీకి నా హృదయపూర్వక అభినందనలు. ఈ అవకాశాన్ని మీ కొత్తగూడ గ్రామ ప్రజలు ఖచ్చితంగా ఉపయోగించుకొని అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని ఆశిస్తున్నాను. దీన్ని పిలిచి నేను చూసుకోవాలనుకున్నాను కాబట్టి నేను చెక్ చేసుకుంటే నాకు టైం లేకపోతుంది. మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు నేషనల్ క్యాడెట్ కాప్స్ క్యాడెట్స్ సెలక్షన్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో బీటెక్ మొదటి సంవత్సర విద్యార్థులకు నిర్వహించి ఎంపిక చేసినట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. చిత్తూరు 35 ఆంధ్ర బెటాలియన్ నుంచి నాయక్ సుబేదర్, వేత్రియాన్ వి మరియు హవల్దార్ బాలేంద్ర సింగ్ పర్మనెంట్ ఇన్స్ట్రక్టర్స్ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరిగాయని తెలిపారు. ఇందుకు సుమారు 100 మందికి పైగా విద్యార్థులు ఎంపికలకు హాజరైనట్లు, ఇందులో దేవదారుడ్య పరీక్షలు మరియు పరుగు పంద్యాలు నిర్వహించి 37 మందిని ఎంపిక చేశారు. అందులో 12 మంది బాలికలు, 25 మంది బాలురు ఉన్నట్లు ఆయన అన్నారు. ఈ ఎంపికలకు సహాయ సహకారాలు అందించిన చిత్తూరు 35 ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్వి మోనిష్ మరియు లెఫ్టినెంట్ కల్నల్ పి లోగనాథంలకు మిట్స్ యూనివర్సిటీ ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ ఎన్ నవీన్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిభ కనబర్చిన క్యాడెట్స్ ను యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథిల్లా మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.